ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. సందేశాన్ని మనం ధ్యానించేటువంటి వారు ఉందాం. ప్రభు ఈ దినాన మనందరితో తన వాక్యము ద్వారా మాట్లాడునుగాక. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, బైబిలు గ్రంథ పరిశీలనలో బైబిలు గ్రంథ అధ్యయనములో మనము చూస్తూ ఉంటే ప్రతిదానికి కూడా ఒక క్రమం అనేటువంటిది ఉంది. క్రమము లేనటువంటిది ఏదీ లేదు. వాస్తవానికి మనం లోకంలో చూసినప్పుడు కూడా కొన్నిటికి కొన్ని క్రమాలు ఉన్నాయి, కట్టుబాటులు ఉన్నాయి. ఈ కట్టుబాటులు మానవుడు పరిధి దాటి వెళ్ళకుండా మానవుడు కల్పించుకున్నవే ఈ కట్టుబాటులు, పద్ధతులు. అయితే ఈ మానవుడు కల్పించుకున్నది కాకుండా దేవుడు మనిషి కొరకు ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు, క్రమాలు, నియమములు బైబిలు గ్రంథములో నుండి మనం చాలా చూడవచ్చు. ఇవి చూస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏమైపోతున్నారంటే క్రమము లేని వారిగా, క్రమము లేని వారిగా. వాస్తవానికి మనుష్యునికి ఉన్న క్రమాలు ఏంటంటే తిండి తినడానికి క్రమం, జీవించడానికి క్రమం, బ్రతకటానికి క్రమం, ప్రతి విధమైన దానికి కొన్ని క్రమాలు ఉన్నాయి. అలాగే దైవభక్తి విషయములో కూడా కొన్ని క్రమాలు ఉన్నాయి. ఆ క్రమముల ప్రకారముగా మనం జీవించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే బైబిల్ అంటాడు దైవికమైన క్రమము అంటాడు. హల్లెలూయా. ఏ క్రమం అట? ఈ దైవికమైన క్రమములో ఏవేవి ఉన్నాయ్యా అంటే, దైవికమైన క్రమం మన జీవితాలలో కలిగి ఉండాలి. ఒకటి. రెండవది ప్రార్థనా క్రమం. ప్రార్థనలో కూడా క్రమము కలిగిన వారమై ఉండాలి. మూడవదిగా మనం చూడగలిగితే ఉపదేశ క్రమం. ఉపదేశమందు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి? క్రమం. పాటలు పాడుటలో క్రమం, ఆరాధన చేయుటలో క్రమం, ఇలాగూ చాలా రకములైన క్రమం. మన విశ్వాస జీవితానికి ఒక క్రమం అనేటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఈ క్రమాలు లేకపోతే ఏమంటారంటే, ప్రభు అన్నాడు మనం అవసరంలా. ప్రభు ఏమన్నాడు? 10 మంది బుద్ధి కలిగిన కన్యకలు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమంటే 5గురేమో పెండ్లి కుమారుడు రాగానే లోపలికి వెళ్ళారు, తలుపు మూయబడిపోయింది. వెంటనే వచ్చారు 5గురు. 5గురు వచ్చి ఏమంటున్నారు? అయ్యా తలుపు తెరు అంటే ప్రభు ఏమన్నాడు? అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి. అంటే వీళ్ళు ఎవరు అన్నారు?
వీళ్ళనేమన్నాడు? క్రమము ఎరగని వారు, క్రమము లేనివారు. వారికి పెట్టబడిన పేరేమిటంటే అక్రమము చేయువారు. అంటే క్రమం ఎరగని, చెప్పరే, క్రమము లేదు. ఇప్పుడు వాస్తవానికి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ తల్లి చేయవలసిన క్రమం ఏంటి? తల్లి చేయవలసిన క్రమం ఏంటి? బిడ్డకు పాలిచ్చే క్రమం తల్లి ఎరగాలి. తల్లి కూడా ఏం చేయాలి? తల్లి కూడా ఏం చేయాలి? తల్లి దగ్గర ఆ పిల్ల కూడా ఏం చేయాలంటే తల్లి దగ్గర పాలు తాగాలి. ఎక్కడైనా పాలే కదని ఎక్కడ పడితే అక్కడ తాగితే అది ఏమంటారు? కుక్క ఒకటి పాలు ఇచ్చేది ఉందనుకోండి, ఒకవేళ తాగనిచ్చిందని కుక్క పాలు తాగేస్తారా? అందుకని అక్రమమునకు క్రమమునకు చాలా తేడా ఉంది. అందుకనే ఇప్పుడు మనం చూడగలిగితే క్రమములో నడచిన వారిని దేవుడు ఏ విధమైన రీతిలో నడిపిస్తున్నాడో, వారిని గూర్చి ఎలాగూ ప్రభు మాట్లాడుతున్నాడో మనము ఎరగగలిగితే వాక్యములో మనం చూద్దాం. చూడండి, దైవ వాక్యములో ఈనాటి ధ్యానము నిమిత్తమై ఏబు గ్రంథము 1వ అధ్యాయం, ఏబు పుస్తకము 1వ అధ్యాయము 8వ చరణమును మనము చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడవైన ఏబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థపరుడను న్యాయవర్తనుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి, ఏమండి, చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు లేడు, ఎవ్వడు లేడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మాటలు విందాం. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమందు మనము చూస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు మనకు కనిపిస్తున్నాడు. ఆ భక్తుని పేరేమిటంటే ఏబు. ఏబు భక్తుని గురించి మనకు తెలియనటువంటి సందర్భము చాలా తక్కువ. మనకు తెలియదు, ఎవరికి తెలియదు అనుకునే వాళ్ళు తక్కువ ఏబును గురించి. ఈ ఏబు యొక్క ప్రస్తావనను మనము ఆలోచన చేస్తే, ప్రియులారా, ఒకానొక దినమందు దేవుని సన్నిధిని దేవదూతలు సమకూర్చబడవలసిన ఒక గడియ వచ్చిందట. ఆ గడియ వచ్చినప్పుడు దేవదూతలతో పాటుగా ఏమండి సాతాను కూడా ఏమండి దేవుని సన్నిధిని నిలువుటకు వచ్చి నిలబడింది. నిలబడినప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నువ్వెందుకు వచ్చావు? ఏ కారణము చేత వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావు అనంటే, దేవునికి సాతానుడు ఇలాగూ ప్రత్యుత్తరమిస్తుంది. ఏమని అంటే, నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు ఈ స్థలానికి
వచ్చి తిని అని ప్రత్యుత్తరముగా సాతానుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు భూమి మీద ఇటు అటు తిరుగుతూ వస్తూ ఉంటే వాస్తవానికి ఏపుని గురించి నీవు చూసే ఉంటావు, ఏపు పరిస్థితిని నీవు ఎరిగే ఉంటావు. ఆ ఏపు ఎలాగున్నాడో నీవొక్కసారి గమనించావా? అతడు నా సేవకుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు, ఏపు నాకు సేవకుడు, ఏపు నా సేవకుడు, అతని వంటి వాడు భూలోకమందు ఎవ్వడును లేడు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పాఠమేమిటంటే ప్రియులారా, దేవుడు ఏపును అంటున్నాడేమనంటే అతడు నా సేవకుడు. ఏపును గురించి ప్రభు మాట్లాడుతుంటున్నాడు, నా సేవకుడైన ఏపు అని చెప్పి ఏపును గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి బైబిల్ గ్రంథములో సేవకులు అనబడిన వారు ఏమండి చాలా మంది ఉన్నారు. దేవుడు నా సేవకులు అని ప్రస్తావిస్తూ పలికిన సందర్భాలు బైబిల్ గ్రంథములు ఇంచుమించుగా 51 సారి ఇదిగో నా సేవకులు అని కొంతమందిని గురించి మాట్లాడాడు. అయితే ఏపును గురించి గ్రంథమందు దేవుడు ఎన్నిసార్లు అతడు నా సేవకుడని మాట్లాడాడంటే ఇంచుమించుగా 6 పర్యాయములు ఇతడు నా సేవకుడు. ఎవరిని అంటున్నాడు? ఏపును అంటున్నాడు, ఇతడు నాకు సేవకుడు, నా సేవకుడైన ఏపు అతడు అని చెప్పి ఇదిగో ఇంచుమించుగా 6 పర్యాయాలు మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 6 పర్యాయాలు 6 ఇదిగో ప్రియులారా 6 పర్యాయాలు దేవుడు మాట్లాడి ఇదిగో చెబుతున్న మాట ఏమిటంటే అతడు నాకు సేవకుడు. ఇదిగో ప్రియులారా నా సేవకుడైన ఏపు అని చెప్పి మాట్లాడుటలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు మాట్లాడాడు, బాగుంది. ఏపుని ఏమంటున్నాడంటే అతడు నా సేవకుడైన ఏపు. ఇలాగ 6 సార్లు మాట్లాడాడు దరిదాపుగా ఏపు గ్రంథములో. మాట్లాడితే ఈ మాట్లాడుటకు కారణమేమిటి? ఈ మాటలు అతని విషయమై పలకటానికి ఇదిగో కారణాలేమిటి అంటే ప్రియులారా, వాస్తవానికి ఏపు యొక్క జీవిత విధానమును మనం ఆలోచన చేస్తే ఇదిగో అతడేమి ఏమండి పరిచర్య చేసినవాడు కాదు, సంఘములను కట్టినవాడు కాదు, అనేక మందిని ప్రభు కొరకు సమకూర్చిన వాడు కాదు, లేకపోతే ఒక గొప్ప పరిచర్య చేసిన దాఖలాలు కూడా ఏబు చరిత్రలో లేవే. ఉన్నాయా? మరెందుకు నా సేవకుడని అంటున్నాడు? ఏమండి సేవకుడని ఎందుకంటున్నాడు? వాస్తవానికి మనం అనుకుంటే సేవకులు ఎవరు అని మనకు ఆలోచన వస్తుంది. సేవకులంటే పరిచర్య చేసేవారు, లేకపోతే దేవుని పరిచర్యలో నిలబడిన వారు అని చెప్పి మనకు ఆలోచన వస్తుంది. కానీ ప్రియులారా, ఏపును గురించి
ప్రభు ఎందుకు ఆ రీతిగా పలికాడు అంటే ప్రియులారా, యోబు జీవితములో ఇదిగో అతడు కలిగి ఉన్న దేవుని యందు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలు కార్యములను బట్టి మాత్రమే దేవుడు యోబును అంటున్నాడు, అతడు నా సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు పాఠం ఏమిటంటే ప్రియులారా, ఈరోజు ఎవరైతే దైవికమైన ఆలోచనలలో, దైవికమైన నడిపింపులో ఒక ఉన్నతమైన క్రమము కలిగి నడిపించబడతారో వారందరిని దేవుడు అంటాడు, వారు నాకు సేవకులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ నీవు నేనున్నా మనందరం కూడా ఒక దైవ క్రమములో మనము ఒకవేళ నడిపించబడితే దేవుడు అంటాడు, ఈమె నాకు సేవకురా, ఇతడు నాకు సేవకుడు. మనందరికీ కూడా రావటానికి అవకాశం ఉంది. ఎప్పుడు ఎలాగున్నప్పుడు అంటే నేనంటాను, యోబు వలె మన జీవితమును కొనసాగించినప్పుడు యోబు కలిగినటువంటి దైవ కార్యములలో కలిగినటువంటి ఆ పరిస్థితులు మనము కూడా ఎప్పుడైతే కలిగి నడిపించబడతామో అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో అతడు నా సేవకుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎంతకు యోబును దేవుడు నా సేవకుడని పిలవటములో గల కారణాలు మనం చూస్తే, యోబు అలాగున్నాడు గనుకనే మనం దేవుడు అతనిని ఆ విధంగా పిలిచాడు. లేదు, రేపు మనం కూడా యోబు వలె మనం జీవిస్తే మనలను కూడా ప్రభు ఏమని పిలుస్తాడు, ఇలాగు పిలవటానికి అవకాశం ఉందని ఎరిగి యోబు జీవితమును బోలి నడిచేటువంటి ఒక అవకాశం మనకుంటే బాగుంటది గనుకనే నేను ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. అసలు యోబును దేవుడు నా సేవకుడని పిలువుటలో ముఖ్య ఉద్దేశం, మొదటి ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏమన్నాడు చూడండి, 8వ వచనం మరొకసారి చదవండి. అతడు యథార్థవంతుడు. చాలు చాలు. అతడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు, యథార్థత కలిగినవాడు, యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి వాడు యోబు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం కలిగిన వాడంట యోబు? ఎలాంటి వాడట? యథార్థత కలిగినవాడు. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తముగా మనము చూడగలిగితే క్రైస్తవ సేవకులు అనపరచబడిన వారిలో యథార్థత కలిగిన ఇదిగో సేవకులు గాని విశ్వాసులు గాని మనకు చాలా అరుదుగా కనబడతారు. ఏం కలిగిన వారు? యథార్థత అంటే ఏంటో, యథార్థత అంటే ఏమిటి? ఏమండి, యథార్థత అంటే చాలా మంది దేవుని విషయములో కొంతమంది యథార్థవంతులుగా కనబడవచ్చు, కానీ భౌతిక సంబంధమైన విషయములలో వారు ఏమండి యథార్థవంతముగా కనబడరు. అర్థం కాల? వీళ్ళు అనుకుంటారు నేను దేవునికి యథార్థవంతుడిగా కనిపిస్తే
నేను వాస్తవానికి దేవునికి యథార్థవంతునిగానే కనబడతాను అని అనుకుంటాడు. కానీ ప్రియులారా, యథార్థత అంటే ప్రియులారా, అది నీ ప్రవర్తన మీద ఆధారపడినటువంటిదే. ఆ యథార్థత నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే, చెప్పండి, నీ ప్రవర్తన సరిగ్గా ఉంటే ఎలా ఉంటుంది? చెప్పరే, ప్రవర్తన ఎలా ఉండాలా? ఎలా ఉండాలి చెప్పరేమండి అమ్మా? ప్రవర్తన అంటే ఒక మాట చెప్తాను, ప్రవర్తన గురించి ఒక మాట చెప్తాను. యథార్థత కలిగిన వాళ్ళకు ఒక మంచి లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అది మైక్ బాప్తీసం తీసుకొని వచ్చి ఏమంటదంటే, ఈ పాస్టర్ గారు చిన్నోడు, ఆయనేమో పెద్దోడు. యథార్థత అంటే ఏంటి? తెన్నింటోసాలు లెక్క పెడతాం యథార్థత. చెప్పరే, యథార్థత అంటే ఏంటి? తెన్నింటోసాలు లెక్క పెట్టడం, ఏమండి కూర్చున్న కొమ్మనే నరికేయటం, కూర్చున్న ఎవడో ఎర్రిబాగులోడు కూర్చున్నాడంట, కొమ్మ మీద కూర్చున్నాడు, ఈ కొమ్మనే ఇటు కూర్చొని ఇటు నరికాడట. అట్లా నరికినట్టుగా కొంతమంది వారి వారి జీవితాలలో యథార్థత అనేటువంటిది కనపరచబడదు. యథార్థత కలిగిన వారిగా మనం ఉంటే, మన యథార్థతను బట్టి దేవుడు మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఏమిటంటే, ఇదిగో ఇతని యథార్థతను బట్టి ఇతడు నా సేవకుడని నేను ఏమండి పేరు పెట్టుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే వాక్యములో మనము చూడగలిగితే, కీర్తన పుస్తకములు 2 మాటలు, కీర్తన పుస్తకం 7వ అధ్యాయం 7-8 చదవండి. 7-8, 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎలాగు తీరుస్తాడట? ఎలాగు తీరుస్తాడట? ఏమండి, ఎలాగు న్యాయం తీరుస్తాడు? నీతిని బట్టి, న్యాయమును బట్టి, యథార్థతను బట్టి యెహోవా నాకు తీర్పు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీతి, యథార్థత ఏమిటేమిటిని బట్టి చెప్పరే? నీతిని బట్టి,
యథార్థతను బట్టి. అదే 9:8 కూడా ఇంకొక మాట ఉంది. 9వ కీర్తన 8వ వచనములో, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయమును తీర్చేవాడు. యథార్థత కావాలా లేదా? యథార్థత అంటే ఈరోజు చాలా మందిలో యథార్థత లేదు. ఏబు జీవితంలో కలిగి ఉన్న యథార్థత ఎలాంటిదో తెలుసా? ఎలాంటిదో? ఏబట ఊజు దేశమందు గొప్ప ఆస్తిపరుడు. తల్లి లేని వారికి, తండ్రి లేని వారికి, భర్తను కోల్పోయిన వారికి, వృద్ధులకు సహాయక చర్యలు చేసేటువంటి వాడు ఏబు. అలాంటి ఏబు ఎందుకు యథార్థవంతుడుగా దేవుని దృష్టిలో కనపడ్డాడో చెప్పనా? ఏబుకు కలిగిన శ్రమ సామాన్యమైనది కాదు. ఏబుకు కలిగిన శ్రమ సామాన్యమైనది కాదు. ఏమండి, ఎడ్డులు, గాడిదలు, గొర్రెలు, ఒంటెలు, పిల్లలు, 10 మంది పిల్లలు ఒకే రోజు అన్ని కోల్పోతే, భార్య వచ్చింది, తన స్నేహితులు వచ్చారు, అందరు వచ్చారే. ఎందుకురా? నువ్వేదో పాపం చేసి ఉంటావు, నువ్వేదో పనికి మాలిన పని చేసి ఉంటావు, దేవుని దూషించి చచ్చిపో అంటే, లేదు లేదు, నా జీవితంలో నేనే తప్పు చేయలేదు అని చెప్పి తన్ను తాను సమర్థించుకున్నాడు. కానీ దేవునిని మాత్రం దూషించిన సందర్భాలు ఏవి కనబడవు. ఇంకొక మాట ఏమిటో చెప్పనా? దేవుడు నాకు ఇచ్చాడు, గొప్ప చేశాడు, ఆ దేవుడే నా నుండి అన్ని దూరం చేశాడు, దేవునికే స్తోత్రం అని చెప్పి కాముగా నోరు మూసు. అంటే అతని యథార్థత ఎలాంటిది? నాకు వచ్చిందల్లా ఎక్కడి నుంచి వచ్చాయి? నేను కులుకుతున్నంత ఎక్కడదే చెప్పరే? నేను తింటుంది, తలకు పోసుకుంటుంది, ఇదిగో నేను కులుకుతున్నది అంత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుండి వచ్చింది. ఆ దేవుడే నా దగ్గర ఇది ఉండకూడదని తీసేసాడు, దేవునికే స్తోత్రం అని చెప్పి అనుకున్నాను నోరు మూసుకొని. ఈరోజు చాలా మంది అలాంటి యథార్థత ఉంటుంది అంటారా? చెప్పరే. దేవుడిస్తేనే కులుకుతా అన్నీ అనుభవిస్తాం. దేవుడు ఏదన్నా ఇబ్బంది కలిగించాడే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఏం ఏడుస్తామో కదా, అవునా కదా? దేవుడిస్తేనే మితం ఉండదు. దాన్ని ఖర్చు పెడటానికి, తినడానికి, సంతోషపడటానికి, కొలకటానికి మితం ఉండదు. దేవుడు ఒకవేళ దాన్ని దూరం చేస్తే చెప్పరే. ఆరోగ్యం ఇచ్చినంత కాలం బాగుంటాం, ఆరోగ్యం లేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? చెప్పరేమండి అమ్మా. మొన్న ఇక్కడ ఒక ఆయన్ని చూశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరిగేవాడు. ఇక్కడే మన ఆ చెట్టు దగ్గరలో అనుకుంటా, రాగి చెట్టు దగ్గరలో. నాకు బాగా పరిచయం ఆయన, మేసాల ఆయన బాగా పరిచయం. మొన్న ఈ మధ్యకాలంలో హఠాత్తుగా ఎదురుపడ్డాడు, కాళ్ళు. ఏంటండి ఏమైంది అని అంటే, పాస్టర్ గారు ఇట్లా యాక్సిడెంట్ అయిందండి పొద్దున్నే. ఏ ఊరు వాళ్ళు అంటే రేపల్లి కౌంట్లో ఏదో చెప్పాడు, 7 లక్షలు ఏమి ఇచ్చారంట. చూడండి, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట ఆరోగ్యం ఉన్నంత కాలం ఎంత బాగుంటాం, ఆరోగ్యం బాగాకపోతే ఏం చేస్తాం? ఏమండి? అందుకనే ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఏబు చేశాడు. ఉన్నప్పుడు దేవునిని స్తుతించాడు, ఉన్నప్పుడు దేవునిని మహిమపరిచాడు, అన్ని కలిగి ఉన్నప్పుడు దేవునిని విడిచిపెట్టలేదు. అన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవునిని విడిచిపెట్టలేదు, దేవుని దూషించలేదు. ఆ యథార్థతనే దేవుడు చూశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు గిద్యోను. ఆ గిద్యోను అనేటువంటి వ్యక్తి, ఐదుగో ప్రియులారా, గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. ఆ మాట జోడిస్తారా? న్యాయాధిపతుల పుస్తకం, న్యాయాధిపతుల పుస్తకం చూడండి ప్రియులారా. వచ్చినది 6వ అధ్యాయం 6వ అధ్యాయములో ప్రియులారా 11వ వచనము నుండి చదవండి. ఆ ఆ ఆ అబియోయజ్రాయుడైన యోవాషుకును కనిన ఒఫ్రీలోనున్న మస్తకి వృక్షము క్రింద కూర్చుండి గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున దాగుకొని గోధుమలను దొల్లగొట్టుకొని చుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయుండునని అతనితో అనగా, గిద్యోనేమంటున్నాడు అంటే, చిత్తగించుము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉంటే ఈ బాధలు మాకెందుకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మాట అరసకైన ఇతడు ఏమంటున్నాడు? దేవుడు మాకు తోడై ఉంటే ఇన్ని శ్రమలు మాకేల సంభవించాయి, మాకేల కలిగాయి. ఏమన్నా కొంతమంది అలాగే మాట్లాడతారు కదా, ఏదైనా బాధ కలిగితే, ఏదన్నా ఇబ్బంది కలిగితే, అబ్బో దేవుడు మా దగ్గర ఉంటే, మాకు తోడే ఉంటే, మాకు నిజంగా న్యాయమే తీరిస్తే ఇవన్నీ ఎందుకు సంభవించాయి? కానీ ఏబు అలాగూ కాలేదు. నాకు సమృద్ధి కలిగించిన నా దేవుడే, లేమి కలిగించిన నా దేవుడే, యథార్థమైన పలుకులే అతడు తన నోట పలికిన వ్యక్తి. అంతేకాదు, మన నీతిని బట్టి, మన న్యాయమును బట్టి, మన యథార్థతను బట్టి దేవుడు మనకు తీర్పు తీర్చేవాడు. అదే విధముగా ఇంకొక మాట కీర్తనలోనే మనం చూడగలిగితే 25వ కీర్తన 21 చదవండి ఒకసారి, 2 మాటలు. 25వ కీర్తన నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను రక్షించునుగాక. 25వ కీర్తన 21వ చరణం అక్కడ రాస్తూ అంటాడు, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వం నన్ను రక్షించునుగాక. ఏమేం కాపాడుతుంది? యథార్థత. బైబిల్లో ఇంకొక చాట అంటాడు, ఆపద దినమందు యథార్థవంతులు కాపాడబడతారట. స్తోత్రం కలుగునుగాక. అదే ఇంకొక మాట 41వ అధ్యాయం 12వ వచనములో కూడా అక్కడ ఇంకో మాట రాస్తాడు 12వ చరణంలో, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు అంటాడు. సామెతల పుస్తకంలో నేను త్వరగా ముందుకు వెళ్తాను, కొన్ని మాటలు ఇంకా చెప్పాలి కనుక 11:3 వచనం
సామెతల పుస్తకం 11వ అధ్యాయం 3వ చరణం. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపుతుంది. ఈరోజు చాలా మందిలో యథార్థత కనపడదు. ఏమండి, అర్థం కాల? నేను అందుకనే చెప్తున్నా, యథార్థవంతుల యథార్థత వారికి ఏం చేస్తుంది? త్రోవ చూపుతుంది. ఏమండి, యథార్థవంతుల యథార్థత. మనం నిజంగా యథార్థవంతులమైతే మన యథార్థత మనకేం చూపుతుంది? త్రోవ చూపుతుంది. ఏమండి, యథార్థవంతులు మాట్లాడినా యథార్థంగానే ఉంటుంది. యథార్థవంతుల పనులు యథార్థంగానే ఉంటాయి. చూచేవారికి, చేసేవారికి, మాట్లాడేవారికి అవి ఎలా ఉంటాయి అంటే మంచిగానే కనబడతాయి. కాబట్టే ఏబు నా సేవకుడని పలుకుటకు మొదటి కారణం ఏంటంటే అతడు యథార్థవంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా అక్కడ మనము చూస్తే, రెండవదిగా అతడు న్యాయవంతుడు అంటాడు. ఏమండి, 2వ వచనములో కూడా 2వ అధ్యాయం 3వ వచనములో అంటాడు అదే మాట. చూడండి, ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడనై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతడు నా సేవకుడు, యథార్థపరుడు, న్యాయవర్తనుడు. న్యాయం, అన్యాయం. న్యాయం అంటే ఏంటి? యథార్థవంతుడు న్యాయవంతుడైన వానికి ఉండేటువంటి ఒక మంచి లక్షణం చెప్తాను. సపోజ్గా ఒక తప్పు మన ఇంట్లో జరిగితే ఆ తప్పును తప్పుగా మాట్లాడేవాడు ఏమై ఉంటాడు? యథార్థవంతుడు. రెండవది న్యాయము కలిగిన వాడు. న్యాయం చెప్పరే అయ్యా, ఒక తప్పు జరిగింది, ఆ తప్పుకు కారణం ఎవరంటే నేనే, లేతే నా పిల్లలు, లేతే నా కుటుంబం అని పలికేవాడు ఏమై ఉంటాడంటే యథార్థవంతుడు. ఏమండి, అందుకనే బైబిల్లో వ్రాస్తూ ఒక మంచి మాట పలుకుతా అంటాడు భక్తుడు. ఏమనంటే, ఏది జరిగినా నా నోట నుండి ఏ అబద్ధము రానియను. అందుకనే కీర్తన పుస్తకంలో అనుకుంటా మాట, కీర్తన పుస్తకంలో మాట్లాడుతుంటాడు. ఏమండి, నా నోట మాట జ్ఞాపకం రాల. ఏమండి, నీచుడు అతనికి అసహ్యుడే. ఏమండి, ఆ మాటలు ఆగండి, నేను సరే పర్వాలేదు, ఆ మాటలు మధ్యలో జ్ఞాపకం వస్తే జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఇదిగో నీచుడు అతని దృష్టికి అసహ్యుడు, పాపం చేసేవాడు అతనికి విరోధి అని చెప్పి మాట్లాడుతూ భక్తుడు చెప్తాడు. ఏమనంటే, ఇదిగో న్యాయవంతునికి న్యాయముగా న్యాయమైనదే కనబడుతుంది, అన్యాయం ఏదియు ఇదిగో ప్రియులారా, అన్యాయమైనటువంటిది అన్యాయముగానే కనబడుతుంది. న్యాయము న్యాయంగానే ఎవరికి? న్యాయమును కలిగి జీవించేవానికి. ఏమండి, న్యాయముతో నడిచేవానికి. న్యాయము లేని వానికి ఎలా కనపడుతుందంటే అన్యాయమే న్యాయంగా. చెప్పరే, ఆ మాట నాకు నోట్లో ఆడుతుంది రాట్లా. నీచుడు అతని దృష్టికి అసహ్యుడు. ఏమండి, కీర్తన పుస్తకంలో నా మాట రాయబడి ఉంది, గమనించండి. ఇదిగో ప్రియులారో, న్యాయవంతుడు ఏపు
అతని జీవితములో రెండవదిగా కలిగిన ఆ ప్రవర్తన ఏమిటంటే న్యాయమైన ప్రవర్తన. ఎవరు తప్పు చేశారో, ఎవరు పాపం చేశారో, ఎవరు అక్రమము చేశారో ఆ అక్రమమును బట్టి న్యాయము తీర్చే విషయములో ఏమండి న్యాయంగానే మాటలాడతాడు. చాలామంది అక్రమంగా మాట్లాడేసే వాళ్ళు ఉంటారు. అర్థం కాల? తప్పు మనదైనా మన తప్పును కప్పిపుచ్చుకొని అన్యాయముగా మాట్లాడితే మనుషులను ఓడించవచ్చు, మనుషులను గెలవచ్చు, మనుషుల దగ్గర తమ్మిని బిమ్మిని చేసి నీవేదైనా సాధించవచ్చేమో. కానీ ఇదిగో నిజమైన న్యాయాధిపతి ఒకడున్నాడు. ఆయన దగ్గర నీ పప్పులు చెప్పరేమండి. మా ఇంట్లో ఇంతకు ముందు ఒక పిల్లి ఉండేది, తెల్ల పిల్లి. మీ అందరికీ తెలుసు అనుకోండి కదా, తెల్ల పిల్లి. నాకు పిల్లిలంటే కొంచెం షేదరే. దాని విధానం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి అది ఏం చేసిద్దో తెలుసా? బాత్రూమ్కి వెళ్ళి దాన్ని మళ్ళా కప్పేసిద్ది. అది ఎక్కడ చేసిద్దో తెలియదు. సరే ప్రిల్లర్, అది ఇల్లంతా తిరిగేది. ఇటు పాములు వస్తుంటే పట్టేది, ఎలుకలు వస్తుంటే పట్టేది, అన్నీ బాగానే ఉండేవి. సరేలే పాని అనుకుంటా ఉండేవాడిని. సరే ఒకరోజు చర్చిలో బియ్యం ఉన్నాయి. చర్చిలో గోతంలో బియ్యం ఉంటే ఆ బియ్యం తీసుకొని వెళ్ళి ఒక దాంట్లో పోతే దాంట్లన్నీ దానియే. ఏంటై బియ్యం మామూలుగా పైకి చూస్తానికే బాగానే ఉన్నాయి, ఆ బియ్యులు అన్నీ ఉన్నాయి. ఓరి 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 అట్లాగే పిల్లి కప్పుకున్నట్టుగా ఆ పిల్లి కానీ దాని మూత్ర విసర్జన చేసి ఏమండి అది కప్పేసినట్లుగా చాలా మంది న్యాయమును కప్పేసేవారు ఉన్నారు. కానీ ఏబు అలా కాదు ప్రియులారా. ఏబు న్యాయముగానే ఏమండి ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి. కీర్తన పుస్తకం 15వ అధ్యాయం. కీర్తన పుస్తకం 15వ అధ్యాయం ప్రియులారా, మొదటి నుండి చదవండి. వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు. ఈ మాటలు వినండి. అట్టివాడు న్యాయము మాట్లాడేవాడు, న్యాయము పలికేవాడు నాలుకతో కొండెములు పలుకడట. తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు పలుకడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడే. అతడు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానింపును. ఒకవేళ అతడు ప్రమాణం చేశాడు అనుకో, నష్టం కలిగినా సరే మాట తప్పుడు. ఇది న్యాయవంతునికి ఉన్న లక్షణం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ప్రాణం పోయినా మాట తప్పుడు. మాట ఇస్తే ఇది చేస్తాను అంటే న్యాయము కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తను బాధపడినా, తను నష్టపోయినా, తను కష్టపడ్డా, ప్రాణం పోయినా సరే మాట తప్పుడు. ఇంకొక మాట ఏమన్నాడు? అతని దృష్టికి నీచుడు వాడెవడైనా సరే. నీచుడే. నీచుడు కానోడు
చెప్పరేమండి అమ్మా? ఎవరికి? న్యాయమును అనుసరించి నడిచే వ్యక్తులకు. నీచుడు తండ్రి అయినా నీచుడు నీచుడే, తల్లి అయినా నీచురాలు నీచురాలే. ఏమండి, ఒకవేళ తల్లిదండ్రికి బిడ్డలు నీచులైతే బిడ్డలను వాళ్ళు ఏమని ఒప్పుకున్నారు? మా పిల్లలంత సన్నాసులు లేరు. ఉన్నది తండ్రి ఏమో ఒక పక్కన వెళ్తే తల్లి నా బిడ్డ కాదా అన్నట్టుగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏమండి నీతిమంతుడు న్యాయమును అనుసరించేవానికి అతని దృష్టికి మంచిలాగానే. ఇప్పుడు చాలా మందికి మంచిగా కనపడదు. కొంతమందికి చేదేమో తీపిగా ఉంటుంది, తీపేమో చేదుగా ఉంటుంది. మంచేమో నచ్చదు, చెడేమో చెప్పరే. బైబిల్ గ్రంథములు యెషయా గ్రంథములు అంటాడు, చేదు తీపనియు తీపి చేదనియు తలంచుకొను వానికి శ్రమ. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అందుకనే న్యాయమును అనుసరించు వానికి తీపి తీపే, చేదు చేదే, మంచే చెడు చెడే. ఇదిగో వాడెవడైనా చెడు చేస్తే అతడు నీచుడే. ఒకవేళ ఏమండి ఇతడు మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పేవాడు కాదు, న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఏబును అతడు న్యాయవంతుడని ఎందుకు పలికాడంటే, ఏమండి అతడు చేసే పనులు కార్యక్రమాలు, ఏమండి ఊజు దేశమందు విధవరాళ్లకు, పిల్లలు లేని వారికి సరి అయినటువంటి ఆహారము అందని వారికి అందరికీ సహాయం చేసేవాడు ఏబు. అతని ప్రవర్తనే న్యాయవంతమైన ప్రవర్తన. ఒకవేళ మాట ఇస్తే తప్పేవాడు కాదు, న్యాయవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే రెండవదిగా ఏబుకు అతడు నా సేవకుడు అని పేరు పెట్టాడు. ఇవాళ చాలా మందిని నా సేవకులు అని పిలవటానికి ప్రభుకే అవమానకరముగా ఉండేటట్టుగా మారిపోయారండి. హల్లెలూయా. ఏమండి మూడవదిగా ఇంకొక మాట, నేను ఇంక 3 మాటలు చెప్పి త్వరగా ముగిస్తాను. చెడుతనమును విసర్జించినవాడు. ఆ మాట అక్కడ చదివితే చదవండి ఆ మాట. చెడుతనమును చెడుతనమును విసర్జించినవాడు. విసర్జించటం అంటే ఏంటి? చెడంటే ఏంటి అసలు? చెడంటే మంచిది కానిది ఏదో అది చెడు. ఏమండి అది ఏదైనాను సరే, ఇదిగో చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనం అంటే ఏంటి అసలు? చెడుతనం అంటే పాపమన్నది చెడు. లేకపోతే ప్రియులారా, దేవునికి విరోధమైనది ఏదైనా చెడుగానే మనము చూడవచ్చు. దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి, వదిలిపెట్టాలా? వదిలిపెట్టడం అంటే ఏంటి? విసర్జించడం అంటే ఏంటి? చెప్పండి. వదిలిపెట్టడం అంటే ఒక మాట చెప్తాను. మనం పల్లెంలో భోజనం వేసుకున్నాం, తినలేక కొంచెం కూర కొంచెం అన్నం ఉంటే దాన్ని వదిలిపెట్టాం. సపోజ్ నేను వదిలిపెట్టాను అనుకో, ఆ మిగిలింది పాస్టమ్మ గారైనా చెప్పరే తినొచ్చు, లేకపోతే పిల్లలైనా తినొచ్చు. వదిలిపెట్టింది ఏదైనా మరలా తినొచ్చు, ఎవరో ఒకరు తినొచ్చు, లేకపోతే నాకు నేనైనా మరలా తర్వాత తినొచ్చు. అదే విసర్జించినది ఉంటుంది చూశారా? విసర్జించింది ఏది?
మీకు విసర్జన అనేది చెబుతున్నా. విసర్జన అంటే ఏంటి? ఒకరోజు నేను సేవలోకి రాకమునుపు ఒంగోలు ప్రాంతంలో ఉన్నాను. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను. నా దగ్గర ఒక 25-30 మంది పనివాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికి భోజనం సిద్ధపరచాలి. భోజనం ఎక్కడ సిద్ధపరిచేది అంటే, వేప చెట్టు, మంచి పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద అన్నం వండాలి, కూర వండాలి. అది కూడా నేనే చెయ్యాలి. సరే చేస్తున్నా, చక్కగా చేస్తాను, అన్ని కుదిరిగ్గా చేస్తున్నాను. కడుపు నిండా తినాలిగా పనిచేసేవాళ్ళు. సరే అన్నం వండేసాను, కూర వండుతున్నాను. వండుతూ ఉంటే ఆ యాప చెట్టుకి బొచ్చు పురుగులు అండి, నాకు తెలియదు. ఆ బొచ్చు పురుగులు ఏం చేస్తున్నాయి అంటే, వేపాకు తిని ఇంతంత ఉండలుండలకి విసర్జన చేస్తున్నాయి. అవన్నీ వచ్చి ఎక్కడ పడుతున్నాయి? కూరలో పడుతున్నాయి. నాకు తెలియదు. కూర మీద మూత తీసి గిర్రా 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 తిప్పుతున్నా. అయ్యా కూర మీద మూత ఇట్లా సరిగా వేయకుండా వండుతున్నందుకు జరిగిన విధానం. ఏ కూర తింటున్నా చేదుగానే ఉంటుంది. ఏ కూర తింటున్నా ఎందుకు చేదు వస్తుందని ఆలోచన చేశాం. ఒకరోజు మూత వేసా, మూత మీద ఉండలుండలుగా పడ్డాయి. ఏంటిది అని పైకి చూస్తే, ఒక కొమ్మను చూస్తే ఒక కొమ్మకు ఒక 50 బొచ్చు పురుగులు ఉంటాయి. ఆ బొచ్చు పురుగులన్నీ తిని ఏరుగుతుంటే, ఆ వేరుగుతున్నాయన్నీ ఎక్కడ పడుతున్నాయి? కూరలో పడుతున్నాయి. ఆ కూర ఎవరు తింటున్నారు? మేమందరం తింటున్నాం, 25-30 మంది. అంటే విసర్జించినది ఏది మరలా తినదు. ఇప్పుడు సపోజు ఒక గేదె, లేకపోతే ఒక గొర్రె, ఒక మేక ఉందనుకో, తింటది. తిన్నదాన్ని ఏం చేస్తుంది? విసర్జిస్తుంది. విసర్జించింది మళ్ళీ వెనక తిరిగి తింటదా? అందుకనే ఏం చేశాడట? చెడుతనమును విసర్జించాడు. ఇదిగో ప్రియులారా, వదిలిపెట్టడం కాదు, మరలా దాన్ని తిరిగి తీసుకోవడం కాదు. అలాగే ఏం చేశాడంటే, చెడుతనము అన్నటువంటి దానంతటిని విసర్జించేశాడు. మరలా దాని జోలు. ఇప్పుడు పాపమన్న దానిని, ఇదిగో ప్రియులారా, ఇంకా భయంకరమైన కార్యములు అన్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జిస్తే ఏబుకు ఎటువంటి పేరు పెట్టబడిందో, ఇతడు నా సేవకుడు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే, ఇదిగో ప్రియులారా, చెడుతనాన్ని విసర్జించరు. కొంతమంది ఏం చేస్తారంటే, చొక్కా గాని ఆ యాంగ్లేర్కి తగిలిచ్చినట్టుగా, బట్టలు ఆ దండం మీద వేసి మరల తీసుకున్నట్టుగా, వీళ్ళు ఏం చేస్తారంటే, అవసరమైనప్పుడు చెడుతనమును మరలా చెడుతనాన్ని మరలా తగిలించుకుంటారు. నాకు మండిందంటే మంచోడినే కాదు, నాకు కోపం వచ్చిందా సచ్చేవే అన్నట్టుగా వీడేం చేస్తాడంటే, ఈడు గాని ఏమ గాని అవసరమైనప్పుడు స్త్రీలు అనుకో, ప్రార్థన అవ్వంగానే ఇంటికి వెళ్ళంగానే నాకు గొడవ వచ్చిందనుకో, ఈ కొచ్చిళ్ళన్నీ కొంచెం ఏడదోపి ఒక కర్ర కత్తి పట్టుకొని రాయా చూసుకుందాం రా. అక్కడ భయంకరమైనటువంటి ఉచ్చారణతో కూడిన మాటలు, ఆ మాటలు వింటే ఎవరో మాట్లాడుతుంటే ఇటు చూసుకుంటున్నా, వస్తుందేమో నేను రక్తం. అర్థం కాల. చెడుతనాన్ని విసర్జించాలి. అవసరమైనప్పుడు తగిలించుకునేది కాదు ఇది. ఏం చేశాడంటే, ఇదిగో చెడుతనమును విసర్జించేసిన వాడు. ఏమండి? చెడుతనం అంతటిని విసర్జించాడు. 4వదిగా
ఏం కలిగిన వాడట? అక్కడ చెడుతనాన్ని విసర్జించిన విషయంలో మనం కొన్ని వాక్యాలు చూడగలిగితే కీర్తన పుస్తకం 92:14లో ఒక మాట ఉంది. ఆ ఆ ఆ ఆ అదే కాకుండా 97:10 కూడా చదవమ్మా. 97:10. అసహించుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునిని ప్రేమించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడేం చేస్తాడంట? మొట్టమొదటిగా చెప్పండి, ఎవరిని ప్రేమించేవాళ్ళు? దేవునిని ప్రేమించువారు చెడుతనమును అసహించుకుంటారు. దేవుని ప్రేమించేవారు ఎవడైతున్నారో చెప్పరే. మనలో నిజమైన ప్రేమే ఉంటే దేవుని ఎడల మనం ఏం చేస్తాం? చెడుతనాన్ని విసర్జిస్తాం. చెడుతనం అనే దానికి దేవుడు పెట్టిన పేరేమిటంటే ఒక విధంగా పాపం అనుకోండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం, వ్యభిచారం పాపం, ఇంకా దొంగతనం పాపం, నరహత్య పాపం, ఎవరినైనా త్వరపడి దూషించడం పాపం, తొందరపడి పరిగెత్తుకుంటే ఒకళ్ళని కొట్టడం పాపం. ఇవన్నీ పాపాలు. ఇవన్నీ దేనికి పోల్చాడు? చెడుతనం.